IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారాయుడు హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితమే నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల వెళ్లటం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇటువంటి రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ని అరెస్టు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అసలు నంద్యాలలో జరిగినటువంటి విషయం వేరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ దానికి ఒక రాజకీయ రంగు పులుముతుందని, ఎప్పుడు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయటమే వైసీపీకి జగన్కి పని అయిపోయిందని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. గతంలో వినుకొండలో 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఏ విధంగా అయితే రాజకీయ రంగు పులిమారో అదే విధంగా ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవానికి సుబ్బారాయుడికి వేరొక వ్యక్తులకు మధ్యలో భూ వివాదాలు ఉన్నాయని, వారి భూములను ఆక్రమించారని స్థానికంగా ఉన్నటువంటి దళితులు పలుసార్లు ఆ భూమిని కేటాయించాలని చెప్పి వారి మీద గొడవలు చేయటం జరిగిందని, వాస్తవానికి దళితుల దగ్గర లీజుకి తీసుకున్నటువంటి సుబ్బారాయుడు ఆ భూమిని లీజ్ అయిపోయినా సరే తిరిగి ఇవ్వకపోవటం, అలాగే డబ్బులు చెల్లించకపోవటం చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్ద ఆ భూములు ఇచ్చేయాల్సిందిగా, డబ్బులు చెల్లించాల్సిందిగా సుబ్బారాయుడికి సూచించడం జరిగిందని, దీంతో ఆగ్రహించినటువంటి సుబ్బారాయుడు తన అనుచరులతో ఆ గ్రామ పెద్ద ఇంటి మీద దాడికి పాల్పడటం జరిగిందని, దాని ఫలితంగానే రివర్స్లో వాళ్ళు చేసినటువంటి అటాక్లో సుబ్బారాయుడు మరణించడం జరిగిందని, వాస్తవానికి ఇది భూ వివాదానికి సంబంధించినటువంటి తగాదా అని, స్థానికంగా ఉన్నటువంటి గొడవల కారణంగా జరిగినటువంటి ఒక హత్య తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఆయన ఆక్షేపించడం జరిగింది.